సౌండ్ కూడా సరిగ్గా వినిపిస్తలేదు. దాత కోట పెద్ద వెంకటరెడ్డి గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాము. వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది కావున వారు వారి కుటుంబ సభ్యులు స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి రావడాన్ని అలంకరించడం అని అంటారు. సభ్యులు స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి కొంచెం సౌండ్ సిస్టమ్ జాగ్రత్త, మేము చెప్పేటప్పుడు అది వినిపిస్తలేదు, కొంచెం జాగ్రత్త ఉంటే బాగుండేదని నా సలహా. ఇక్కడ ఎవరు అపార్థాలు తప్పులు పట్టొద్దు. ఇది ఒక ఆనవాయితీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్పిన. ఇప్పటి కూడా చెప్పలే. గత సంవత్సరం లడ్డు వాడుకున్న పలానా వ్యక్తి డబ్బులు ఈరోజు అందజేసిన నీకు చెప్పలేకపోయారు. అయిపోయింది. భవిష్యత్తులో అలా చేయండి. ఇది నా సూచన. అన్నగారికి దండ్రిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఒకటి శాలువలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి, అవి ఉపయోగపడతాయి. శాలువలు కూర్చొని ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా కూర్చున్నాము. ఫోటో సెక్షన్ దేవర గణేష్ మహారాజకే 9 రోజులు పూజని మొగుల్లా యాదరెడ్డి గారు బ్యాంక్ డైరెక్టర్, వారిని వారి కుటుంబ సభ్యులని వారి కుమారులని కూడా స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా స్టేజిని విడిచి వెళ్ళొద్దు. అన్న ప్రసాద దాత మొగుల్లా యాదరెడ్డి గారు బ్యాంక్ డైరెక్టర్, వారికి వారి కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వారి కుమారులను వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా స్టేజిని వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవెల్ల అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. మొగుళ్ళ భూపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్టేజిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం కలిసి దయచేసి ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా స్టేజ్ మీదనే ఉండవలసిందిగా. కలుషం గ్రహీత బావ్ నేతిని లడ్డి పుల్లారెడ్డి ద్వారా అందించినటువంటి ఎల్మినేటి శంకర్ రెడ్డి గారిని, వారిని వారి కుటుంబ సభ్యులను వారి కుమారుని వారి కుటుంబ సభ్యులని కూడా స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం.